హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవొచ్చేసి గార్డెన్ ప్లాంట్స్ అండి. వీటిని బ్లాక్ ఫైకస్ చెట్లని చెప్పి నర్సరీ వాళ్ళైతే చెప్పారు. ఇవి చాలా ఎక్కువ మొత్తంలో అయితే తీసుకొచ్చామండి. మనకి ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో చక్కగా షోగా నాటుదామనేసి. ఇవి ఎక్కువ శాతము మనకి పార్క్స్‌లలో అలాగే హోటల్స్ ముందు అలాగ బాగా కనిపిస్తూ ఉంటాయండి. మనం ఇళ్ళ ముందు కూడా వీటిని మనం గార్డెన్ ప్లాంట్స్‌గా నాటుకుంటాం అనమాట. వీటిని మనకి నచ్చినటువంటి షేప్స్‌లో మనం షేప్ ఔట్ చేసుకోవచ్చు. సరే కదా అని చెప్పేసి వీటినైతే చాలా అయితే కొని తీసుకొచ్చామండి. ఒక్కొక్క మొక్కొచ్చేసి 50 రూపీస్ పైనే కాస్ట్ పడింది. ఈ మొక్కలన్నిటిని కూడా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో అయితే ఇలాగా పెట్టామండి. ఒక 2 డేస్ మన గార్డెన్‌కి అలవాటు పడిన తర్వాత రీప్లాంటింగ్ చేద్దామనేసి కొన్ని వాటర్‌నయితే ఇచ్చేసామండి. ఇప్పుడు ఈ విధంగా ఒక 2 డేస్ తర్వాత అయితే ఈ మొక్కల్ని గ్రో బ్యాగ్‌లోంచి ఇలాగ రిమూవ్ చేసేసి ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఒక 3 ప్లాంట్‌లన్నీ కూడా ఒక గుట్టుగా ఉండే విధంగా అంటే ఒక జట్టు దగ్గర 3 ప్లాంట్స్ మనం నాటుకున్నామంటే ఇవి పైకెళ్ళే కొద్దీ మనం నచ్చినటువంటి డిజైన్‌లో వీటిని షేప్ చేసుకోవచ్చండి. అందుకోసమని చెప్పేసి ఈ మొక్కలనైతే ఇలాగా నాటేసామనమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లేసెస్‌లో అయితే నాటామండి. ఇవి ఒక 3 కలిపేసి. మనం డైలీ వాటర్‌ని, అలాగే హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్‌ని, అదేవిధంగా ఈ సేంద్రియ ఎరువులు మనకి ఇంట్లో టీ పెట్టుకుంటాం కదా! ఆ టీ పౌడర్‌ని కంపోస్ట్‌గా మనం డ్రై చేసుకొని యూజ్ చేసిన తర్వాతే, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయల తొక్కులు, ఫెర్టిలైజర్లు ఇవన్నీ డైలీ ఇస్తూ ఉంటే చక్కగా ఇవి పెరుగుతాయండి. ఈ విధంగా అయితే ఈ మొక్కలన్నీ నాటేసిన తర్వాత ఎగ్జాక్ట్‌గా 1 మంత్‌లో చూడండి చక్కగా ఎంత బాగా అయితే గ్రో అయ్యాయో. ఆకులైతే చాలా అంటే చాలా షైనీగా ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్‌వా, రియల్‌వా అన్నంత షైనీగా అయితే ఉన్నాయండి. చక్కగా నాటేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా అయితే వచ్చాయో ఆకులు. చెట్లు కూడా బాగా హైట్‌గా గ్రో అయ్యాయండి. ఇప్పుడు ఇలా గ్రో అయిన తర్వాత వీటిని మనం షేప్ ఔట్‌లుగా కట్ చేసుకోవాలన్నమాట. మనకు నచ్చినటువంటి షేప్స్‌లో వీటిని అయితే కట్ చేసుకోవచ్చండి. మనం స్క్రాప్ దుకాణం నుంచి రాడ్స్ అవి తెచ్చుకొని మనమే షేప్ ఔట్ చేసుకోవచ్చనమాట. మేము అలాగే చేయాలనుకుంటున్నామండి. వాటిని అలాగా చేసేది కూడా మనకి ఐరన్ రాడ్స్ తీసుకొచ్చి వీటిని ఏ షేప్‌లో చేస్తామనేది కూడా మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. అప్పటి వరకు ఈ గార్డెన్ ప్లాంట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీటి నేమ్ మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.